హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో వారానికి సరిపడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసుకోవడం చూద్దాం. షుగరు, కొలెస్ట్రాల్, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనమాట. ముందుగా ప్రోటీన్ అధికంగా ఉండే అన్ని రకాల పప్పులతో దోశలు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ దోశలని. ఇక్కడ అన్ని పప్పులు ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసర్లు, జొన్నలు ఒక కప్పు, బ్రౌన్ రైస్, నార్మల్ రేషన్ బియ్యం ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే హెల్దీగా కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకున్నాం. దాంట్లోకి 1 స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసేయాలి. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మంచిగా కడిగేసి నానబెట్టేసినాను నేను. మార్నింగ్ వరకు మంచిగా నానిపోయి ఉంటాయి. వీటిని మళ్ళీ కడిగేసేయాలి. సో చూసినారు కదా, ఆ వాటిని నీళ్ళన్నీ వంపేసి బాగా కడిగేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అటుకులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా కొంచెం అన్నమన్న వేసుకోవచ్చు. దోశలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను ఏం వేస్తలేను, జస్ట్ అట్లనే వేసేస్తున్నాను. ఈ పప్పులన్నీ కడిగేసి ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు, కొంచెం అల్లము, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. వేసుకొని అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ని మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉండేటట్లు చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసి దీనంతా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. అంటే ఫస్ట్ మనం పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడైతే ఇన్స్టెంట్గా అల్లం చట్నీ వేయడం చూపిస్తాను. ఈ అల్లం చట్నీతో దోశలు చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడైతే చిన్న అల్లం ముక్క తీసుకున్నాను నేను. దాన్ని పొట్టు తీసేసి మంచిగా కడిగేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం నూనె పోసేసి దాంట్లో ఫస్ట్ వాటిని వేయించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి, ఒక్కొక్క స్పూన్ అనమాట. ఎండుమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. మంచిగా అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగిపోవాలన్నమాట. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను నేను. వేసుకొని ఇప్పుడు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, మనం అల్లం ఎంత తీసుకున్నామో దాంట్లో కొంచెం తగ్గించి వేసుకోవాలి. చింతపండు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతనే తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో వీటిలో వాటర్ యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయి చింతపండు ఉడికిపోవాలన్నమాట. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వాటర్తో సహా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లనే మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట అల్లం చట్నీ. సో ఇప్పుడైతే దోశలు వేసుకోవడం చూద్దాం. దోశ ప్యాన్ మంచి వేడైన తర్వాత కొంచెం వాటర్ జీలకరించి తుడిచేయాలి టిష్యూ పేపర్తో. తర్వాత దోశలు వేసుకోవచ్చు. ఇవి లావుగా కాకుండా కొంచెం పలుచగా సన్నగా వేసుకుంటే బాగుంటాయి. సో ఇక్కడైతే మీడియంగా వేసేస్తున్నాను నేను. మనకు పెసరట్టు టేస్ట్ లాగానే ఉంటుంది అనమాట. కాకపోతే అన్ని రకాల పప్పులు వేసి చేసినాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు చాలా మంచిది అనమాట. హై ప్రోటీన్ దోశలు అని చెప్పొచ్చు. షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా మంచిది అనమాట ఇవి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా నైట్ డిన్నర్ లాగా కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. సో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదే బ్యాటర్తో మనము పొంగనాలు చేసుకోవచ్చు, ఉత్తప్పంలాగా చేసుకోవచ్చు. చూసినదా, దానిపైన టాపింగ్ మనం క్యారెట్, ఆనియన్ అట్లా ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మునగాకు, కరివేపాకు పొడి వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేసేసి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవాలి దానిపైన. కొంచెం క్రిస్పీగా కాలిన తర్వాత ఇంకా తీసేయాలన్నమాట. పల్లి చట్నీ, అల్లం చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే రాగులతో దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో రైస్ వాడకుండా కూడా మనం క్రిస్పీగా దోశలు తీసుకోవచ్చు. షుగర్ కంట్రోల్ కావాలనుకున్న వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ అన్నమాట. సో ఇక్కడైతే 1 కప్పు రాగులు తీసుకుంటే 1/2 కప్పు మినపప్పు తీసుకోవాలి. నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు. పొట్టు మినపప్పు అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పొట్టు మినపప్పు వాడుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి మనం ఒక 5-6 గంటలు నానబెట్టేసేయాలి. అవి నానిన తర్వాత దాంట్లోకి కొంచెం అటుకులు వేసుకోవాలి, ఒక గుప్పడంతా. అవి కూడా ఒక 5-10 నిమిషాలు నానితే సరిపోతుంది. తర్వాత శుభ్రంగా కడిగేసి ఇంకా మనం వీటిలో మంచినీళ్ళు పోసేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇది నైట్ మంచిగా గ్రైండ్ చేసి మనం ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలి. వీటిని చూస్తున్నారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసి సరిపోతుంది. దీంట్లో రైస్ వేయకపోయినా కానీ మనకు మంచిగా వస్తాయి అన్నమాట దోశలు. సో ఇంకా మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసాను. మార్నింగ్ వరకు మంచిగా అది ఫర్మెంట్ అయింది. చూసినారు కదా, దీన్ని మంచిగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దోశలు వేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా హెల్దీ అనమాట.
ఒక 2 దోసలు తింటే చాలు కడుపు నిండిపోతుంది. సమ్మర్‌లో కూడా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. రాగుల్లో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చనమాట ఇది. ఇవి కూడా మనం నైట్ డిన్నర్ లాగా తినేసేయొచ్చు. చాలా చాలా హెల్తీ. సో చూసినారు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో దోస అయితే. ఇట్లా మంచిగా మనం రైస్ వేయకపోయినా కానీ దోసలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవి వేడి వేడిగా అప్పటికప్పుడు తినేసేయాలి, చల్లగా కాకుండా. అప్పుడే బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది. టమాటో చట్నీ, అల్లం చట్నీ అట్లా ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా మనం దీనిపైన ఎగ్ వేసుకొని ఎగ్ దోశలాగా చేసుకోవచ్చు. పొడి వేసుకొని పొడి దోశ చేసుకోవచ్చు. ఇంకా దోశలు టేస్ట్గా తినాలనుకుంటే మన ఇష్టం అనమాట. వీటిని పిల్లలకు కూడా అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే రాగి ఇడ్లీ అండ్ నార్మల్ ఇడ్లీ ఒకటేసారి పప్పు నానబెట్టి ఎట్లా వేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడైతే 1 కప్పు మినప్పప్పు తీసుకున్నా నేను. దాంట్లోకి 1 స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా కడిగేసి నానబెట్టేస్తాను. ఒక 4 గంటలు నానితే సరిపోతుంది. పొట్టు మినప్పప్పులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వాడితేనే మంచిది అనమాట. పొట్టు అంతా తీయకుండా నార్మల్గా కడిగేసుకోవాలి. సో ఇది నానబెట్టేసి ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వద్దు అనుకుంటే రాగి రవ్వ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నార్మల్ ఇడ్లీ కూడా చేస్తున్నాను కాబట్టి నేను ఇడ్లీ రవ్వ వేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ రవ్వని మనం కడిగేసి నానబెట్టేసారనమాట. దీన్ని కూడా పప్పుతో పాటే నానబెడితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి అనమాట. ఇట్లా వీటిని రెండింటిని నానబెట్టేసి మనం పక్కన పెట్టేసేయాలి ఒక 3 to 4 అవర్స్. తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు అటుకులు వేసుకోవాలి. అటుకుల బదులు అన్నం కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇడ్లీలు అప్పుడు మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను అటుకులే వేసిన అన్నంకి బదులు. అటుకులు వేసి ఒక 5 నిమిషాలు నానిన తర్వాత మళ్ళీ కడిగేసేయాలన్నమాట. కడిగేసి ఇంకా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పొట్టు మొత్తం పోయేటట్టు కడగద్దు, పొట్టు ఉండాలి అట్లనే. సో చూస్తున్నారు కదా, కొంచెం పోయినా పర్వాలేదు. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇట్లా మెత్తగా రుబ్బేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇడ్లీ రవ్వ కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో నీళ్ళన్నీ వంపేసి ఆ రవ్వని కొంచెం గట్టిగా మనం చేతితో పిండితో ఈ బ్యాటర్లోకి వేసేసుకోవాలి. నీళ్ళతో పాటు వేయొద్దు అనమాట. ఇట్లా పిండేసి వేసుకోవాలి. దాన్ని వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మనకి నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. రాగి ఇడ్లీ కోసము ఇదే బ్యాటర్ని మనం కొంచెం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అట్లా తీసుకున్న తర్వాత దీంట్లోకి రాగి పిండి యాడ్ చేస్తున్నాను నేను. రాగి పిండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 కప్ అంతా వేస్తున్నాను. వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి, కొంచెం గట్టిగా కాకుండా ఉంటుంది అనమాట. సో ఇట్లా కలిపేసి దీన్ని కూడా మూత పెట్టేసి ఫర్మెంట్ కావడానికి నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇది మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. చూసారు కదా, మంచిగా పొంగింది. వైట్ నార్మల్ ఇడ్లీ ఇంకా రాగి ఇడ్లీ బ్యాటర్ కూడా. సో దీన్ని మంచిగా కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇడ్లీలు రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నార్మల్ వైట్ ఇడ్లీలు చేయడానికి నేను ప్లేట్స్లలో వేసేస్తున్నాను. ఆవిరికి ఉడికించాలి కదా, దీనిపైన ఇంకో ప్లేట్ పెట్టేసి ఇప్పుడు రాగి ఇడ్లీ వేస్తాను. ఈ రాగి బ్యాటర్ కూడా చూసారు కదా, మనం పిండి వేసి చేసినా కానీ మంచిగా వస్తాయి అనమాట ఇడ్లీలు. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇంకా ఇట్లా ఇడ్లీలు మనం ఆవిరికి ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఇడ్లీలు ఉడికేలోపు చట్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ పల్లి చట్నీ మనం ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు వేసుకొని పల్లీలను వేయించుకోవాలి. ఈ పల్లీలు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసేసుకోవాలి. ఇది వేగించే అవసరం లేదు, జస్ట్ అలా కలిసేటట్టు కలిపేసుకొని ఇది కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నేను తాలింపు అయితే పెట్టాను, అట్లనే తినేస్తామన్నమాట. తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, నార్మల్ ఇడ్లీ అండ్ రాగి ఇడ్లీ కూడా. ఇట్లా ఇడ్లీ బ్యాటర్ ఒకటి చేసుకున్నామంటే చాలు. దాంట్లోకి మనం జొన్న పిండి యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్తీగా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు ఎంత మెత్తగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే రాగి బ్యాటర్ కొంచెం మిగిలితే దాన్ని పొంగనాలు చేస్తున్నాను నేను. దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసేసుకోవాలి, కొంచెం జీలకర్ర, అల్లం కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి అట్లా. ఇంకా పొంగనాల ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని వేసేసుకొని మంచిగా 2 సైడ్స్ బాగా వేగిన తర్వాత తీసేసుకుంటే మనకి రాగి పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి నచ్చుతాయి అనమాట అట్లా వేసేస్తే. నెక్స్ట్ జొన్న దోశలు చేసుకోవడం చూద్దాం. దీనికోసం 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని
శుభ్రంగా కడిగేసి నానబెట్టేసేయాలన్నమాట. ఇవి కూడా ఒక 5-6 గంటలు నానితే సరిపోతుంది. జొన్నలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెట్టేసేయాలన్నమాట. ఇవి మంచిగా నానిన తర్వాత దీంట్లోకి కూడా మనం ఒక గుప్పెడంతా అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట. సో కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది. అటుకులు లేకపోతే అన్నం కూడా వేసుకోవచ్చు. అన్నం వేసుకున్నా కానీ దోశలు మంచిగా వస్తాయి అన్నమాట. సో ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది అటుకులు. అవి నానిన తర్వాత పప్పును మంచిగా కడిగేసి ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి దోశ బ్యాటర్ని అయితే మనం ఇట్లా రెడీ చేసేసుకోవాలి. దీన్నంతా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి. ఇంకా సో చూసిన బ్యాటర్ అనేది కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది, లేదా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేయితోనే మంచిగా అట్లా కలిపేసి ఇంకా మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ ఫర్మెంట్ కావడానికి పక్కన పెట్టేసేయాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తుంది కదా పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అయింది, అట్లా పొంగుతుంది అనమాట మంచిగా. తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసి దీంతో మనం ఇంకా దోశలు వేసేసుకోవడమే. ప్యాన్ మంచి వేడైన తర్వాత ఇట్లా దోశలు వేసేసుకోవచ్చు. బ్యాటర్ అనేది గట్టిగా ఉంటే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సైడ్స్లో ఆయిల్ కావాలంటే వేసేసుకొని దోశ క్రిస్పీగా వేగిన తర్వాత 2 సైడ్స్ అట్లా కాలిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు కూడా. ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టెలే చేసుకుంటూ ఉంటారు కదా, దోశలు కూడా ట్రై చేయండి. నైట్ అన్నంకి బదులు చపాతీలకు బదులు ఈ దోశలు కూడా తినొచ్చు అనమాట. చాలా చాలా హెల్దీ, వెయిట్ లాస్కి షుగర్ కంట్రోల్కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు జొన్నలతో ఈ దోశ. సో దీంట్లో రైస్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇట్లా మంచిగా తినేసేయచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్దీ అనమాట. ఈ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 డేస్ వరకు వాడుకోవచ్చు. పిండి పులిసిపోకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఒకే రకం కాకుండా వారంలో ఒకసారి లేదా 2 సార్లు అయినా ఈ జొన్న దోశలు ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే సజ్జల దోశలు తీసుకోవడం ఇద్దాం. దీనికోసం సజ్జలు 2 కప్పులు తీసుకోవాలి. అదే కప్పుని 1 కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి. దాంట్లోకి సగ్గు బియ్యం 1 స్పూన్ వేసుకోవాలి, మెంతులు కూడా వేసుకోవాలి, ఇంకా 1 కప్పు వరకు బ్రౌన్ రైస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కడిగేసి వీటిని కూడా నానబెట్టేసాలి. ఒక 5-6 గంటలు నానబెట్టాలన్నమాట. నానిన తర్వాత పప్పును మంచిగా మళ్ళీ కడిగేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి దీంట్లో సగ్గుబియ్యం వేసిన అనమాట. నేను సగ్గుబియ్యం వేస్తే కూడా దోశలు అనేటివి మంచిగా వస్తాయి అనమాట. క్రిస్పీగా మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వస్తాయి. సో అటుకులు వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సగ్గుబియ్యంతోనే మనకు టేస్టీగా వస్తాయి అనమాట. సో అక్కడైతే కడిగేసిన తర్వాత చూస్తున్నారు కదా, పొట్టు మొత్తం పోకుండా నార్మల్గా కడిగేసేయాలన్నమాట, పొట్టు ఉండేటట్లు. సో దీన్నంతా మంచిగా మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి దోశ బ్యాటర్ని అయితే ఇట్లా రెడీ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి ఇంకా ఫర్మెంట్ కావడానికి ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలి. ఈ సజ్జలతో దోశలు కూడా చాలా చాలా హెల్దీ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. సో వీటిని కూడా వారంలో ఒక రోజైనా ట్రై చేయండి. సో చూసిన కదా బ్యాటర్ అయితే మంచిగా ఇట్లా ఫర్మెంట్ అయిందో దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇంకా దోశలు వేసేసుకోవడమే అనమాట. సో ప్యాన్ మంచి వేడైన తర్వాత ఈ దోశలు అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే. సమ్మర్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి. సజ్జలతో దోశలు చాలా చాలా హెల్దీ అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేసేయచ్చు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ రెసిపీ అయితే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఓట్స్ అండ్ పెసరపప్పుతో చేస్తున్నానండి. ఇక్కడ 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి నానబెట్టేసేయాలి. ఇవి ఒక 15-20 నిమిషాలు నానితే సరిపోతుంది అనమాట. తర్వాత అదే కప్పుతోని 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ అంతా మెంతులు కూడా వేసేసుకొని నానబెట్టేసేయాలి అనమాట. మంచిగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఇవి కూడా ఒక 20 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇట్లా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మంచిగా కడిగేసి. సో ఇక్కడైతే పెసరపప్పును ముందుగా వేసుకొని ఓట్స్ నీళ్ళన్నీ వంపేసుకొని వేసేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు, మెత్తగానే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇట్లా. దీంట్లోకి ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసేసుకోవాలి. ఇదంతా ఇట్లా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం చిటికెడంతా వంట సోడా వేసుకోవాలన్నమాట. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వీటితో గుంత పొంగనాలు చేసిన అనమాట, లేదా బంద్ దోశలు కూడా వేసుకోవచ్చు. అవి పొంగుతూ రావాలంటే కొంచెం చిటికెడు సోడా వేసేసుకోవాలి. ఇట్లా గుంత పొంగనాల ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసేసుకొని
ఈ బ్యాటర్ అంతా వేసేసుకొని ఒక సైడ్ మంచి కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇట్లా తిప్పేసుకొని మంచిగా వేగనియాలన్నమాట. 2 సైడ్స్ బాగా వేగితే లోపల పచ్చిదనం లేకుండా వేగిపోతాయి అనమాట. అంతే, ఇన్స్టెంట్ గా ఇట్లా పొంగనాలు రెడీ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఓట్స్ అండ్ పెసరపప్పుతో ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మినపప్పుతో గారెలు అనమాట. వితౌట్ డీప్ ఫ్రై మనం చాలా టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే పొట్టు మినపప్పుని నానబెట్టేస్తున్నాను నేను. ఇది ఒక 2-3 గంటలు నానబెడితే సరిపోతుంది, లేదా నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పప్పు బాగా నానిన తర్వాత మంచిగా కడిగేసి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. పొట్టు మొత్తం తీయకుండా కొంచెం తీసేసి కడిగేసి సరిపోతుంది. దీంట్లోకి ఇడ్లీ రవ్వ వేస్తున్నాను నేను, 1 టేబుల్ స్పూన్ అంతా. దాన్ని మంచిగా కడిగేసి ఇప్పుడు పిండి గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి. ఇది వేయడం వల్ల క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట గారెలు. సో దీంట్లోకి కొంచెం ఉప్పు ఇంకా జీలకర్ర వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి ఇష్టం ఉంటే పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా నార్మల్గా చేసిస్తున్నాను నేను. సో అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇంకా గారెలు వేసుకోవడం. డీప్ ఫ్రై లేకుండా ఇట్లా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవి మంచిగా వేగేటట్లు ఒక పైన మూత పెట్టేసేయాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటే 2 సైడ్స్ లోపల వరకు మంచిగా వేగిపోతాయి అనమాట. ఈ గారెలు అయితే క్రిస్పీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టేసేయచ్చు. సో తక్కువ ఆయిల్తోని డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మండే టు ఫ్రైడే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.